హాయ్! ఇదొచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మా పాప, బాబు డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివైతే డైరెక్ట్‌గా తినమంటే తినరు. వాళ్ళు కనీసం పాలు కూడా తాగరు. సరే ఇలా ట్రై చేసి చూద్దాం తింటారా లేదా అని ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు, ఆహ్, పుద్ పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం, ఫూల్ మఖానా మెయిన్ నా దగ్గరైతే ఇంట్లో ఇవే ఉన్నాయండి. మీరు కుదిరితే వాల్‌నట్స్, పిస్తా ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. జీడిపప్పు అలాంటివి. బెల్లం ప్లస్ నెయ్యి. బెల్లం క్వాంటిటీ కొంచెం నేను తగ్గిచ్చేసాను. మా ఇంట్లో తీపి చాలా తక్కువగా తింటారు. ఇలా అయితే చుట్టాక పిల్లలు డైలీ మార్నింగ్ 1, ఈవినింగ్ 1 అలా ఇస్తూ వచ్చాను. తిన్నారు, పర్లేదు బాగానే ఉన్నాయి. నాకైతే నచ్చాయి. డైరెక్ట్‌గా తీసుకోమంటే మన పిల్లలు తీసుకోరు కదండీ. ఇలా అయితే చుట్టి ఇస్తే చాలా ఈజీ అండ్ సింపుల్‌గా తింటారు. ప్లస్ అందులో ఒక లడ్డూలో అన్ని సీడ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి పొట్టలోకి హెల్తీవే. మనకి నచ్చినట్టు మనం చేసుకొని మెయిన్ పిల్లలు తినటమే కదా కావాల్సింది. పిల్లలు తినడం కోసం ఏమైనా చేయొచ్చండి. ఇంక ఇదొచ్చేసి ఫస్ట్ అయితే నేను కొంచెం బరకగా పొలుగ్గా పడదామని మిక్సీ పట్టానండి పప్పులన్నీ. అలా పడితే నెయ్యి కలిపాక నాకు గట్టిగా రావలేదు, వచ్చినా కానీ విడిగిపోతుంది. ఇంక మళ్ళీ నెయ్యేసింది, మళ్ళీ మిక్సీ కొట్టి ఫైన్ పేస్ట్ లాగా పెట్టాక మళ్ళీ ఉండైతే చుట్టానండి. అప్పుడైతే చాలా బాగా వచ్చింది. లడ్డూలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇంకా నెయ్యి సరిపోక పిండి అయితే ఇంకా మిగిలింది. లడ్డూలు ఒక 20 అలా అయ్యాయి. అయిపోవచ్చినాయి కూడా లడ్డూలు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డూల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా పిల్లలకి ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసి పెట్టడమే బెస్ట్ అండి. బయట ప్రిపేర్ చేసేవి ఇది నిజంగా మేము చాలా హైజీనిక్గా చేస్తామన్నా సరే మనకి తెలియదు కదండి వాళ్ళు ఎలా చేస్తారో. మన చేతులతో మనం చేసి మనం పెట్టడమే కొంచెం పిల్లలకి హెల్తీ, ప్లస్ మనకి కూడా త్వరగా పెట్టడానికి అంత ఇబ్బంది అనిపించదు. ఆ పిల్లల హెల్త్ దృష్టిలో ఉంచుకోండి. ఏదైనా హోమ్మేడ్ చేశాకే చేసి మరీ పెట్టండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.